ప్రార్థించుము సంగమా. నాకు రూపాయి గట్ట ఏం లేదు కానీ బొమ్మకేం లోట్లేదు. దేవుడు ఎంత బొమ్మ పెట్టి పెంచుతున్నాడు అంటే కానీ బొమ్మకాయలు లోట్లేదు, బట్టలకి లోట్లేదు. ఆయనే ఇస్తున్నాడు, ఆయనే ఇస్తున్నాడు. ఎలాగిస్తున్నాడంటే నేను ఆయన మీద అనుకుని ఉన్నాను. ఎంత జాలి యేషువా, ఎంతయను యోచింపలేను, ఎంత జాలి యేషువా. శనివారం ఉపవాసం 20 సంవత్సరాల నుంచి ఉంటున్నాను. నేను బ్రతుకున్నంత కాలం నీ సన్నిధానాన్ని నేను దొంగిలించను. మరి మంచిగా అయ్యి, ఎందుకంటే అలాగే ఇలాగా నేను ఇట్టాను అని అంటే నేను చదువులేదని నేను గంట చేసుకుంటాను బుద్ధి పాటన. ఒక్కో రోజు నేను టిఫినే తెచ్చుకోను. ఎందుకు తెచ్చుకోను? డబ్బులు ఉండవు, ఉత్తిటియే తాగుతాం. తీసుకోమ్మా, ఒక్కసారి నా అమ్మ కాదు, నా కడుపును పుట్టిన బిడ్డ కాదు. హల్లెలూయా యేసయ్యా. ప్రభువైన యేసుక్రీస్తు నామమునకు మహిమ ఘనత ప్రభావం కలుగునుగాక. మీరు మా అమ్మగారిని చూసే ఉంటారు చాలామంది ఫేస్బుక్లో. మంచిగా పాట పాడారు, దేవుని స్తుతించారు. చక్కని స్వరంతో, స్పష్టమైన పదాలతో హృదయపూర్వకంగా దేవుని స్తుతించడం మనందరం చూసాం. అయితే నేను మా అమ్మగారిని కలుసుకోవాలని ఎంతో ఆశపడ్డాను. మా అమ్మగారిది రాజమండ్రికి సుమారు 30 కిలోమీటర్ల దూరంలో ఉన్నటువంటి కోరుకొండ మండలం మునగాల అనేటువంటి గ్రామం. ఇప్పుడు మనం ఉన్నది మా అమ్మగారి ఇంటి దగ్గరే ఉన్నాం. మా అమ్మగారు ప్రస్తుతం అనారోగ్యంగా ఉన్నారు. మా అమ్మగారికి బిడ్డలు లేరండి. వీరి యొక్క భర్త ఇక్కడ ఉన్నారు. వీరి కలవటం మరి చాలా సంతోషం, కానీ ప్రస్తుతానికి వీరి పరిస్థితి ఏం బాగలేదు. కొన్ని మాటలు మాట్లాడడానికి ప్రయత్నం చేద్దాం. అమ్మ వందనాలు. మీరు దేవుణ్ణి ఎప్పుడు తెలుసుకున్నారు? నేను దేవుని తెలుసుకుంటాం నాకు ముఖం తెలిసినప్పుడే తెలుసుకున్నాను. నా నాన్నగారు లోదర్ మిషన్లో ప్రార్థనకి వెళ్ళేవారు. మునికోవడం మాకు కూడా అలవాటు అయింది. నాన్నగారు 7 అన్నారు. నేను ఆ కరువుదాన్ని. 4 కూతుళ్ళు 3 కొడుకులు. మమ్మల్ని కష్టపడి పెంచి ఓ ఇంటికి ఇచ్చాడు. ఇప్పుడు ఇక్కడ మునగాల్లో మీ అత్తవారిల్లు, మీ సొంత ఊరు ఎక్కడ? వెనకంటూరుపేట. మరి మీ తోబుట్టులు ఎవరన్నా ఉన్నారా? ఉన్నారు కదండి. ఉన్నారా? ఎవరున్నారు? నా తోబుట్టిన వాళ్ళు 2 అక్కలు ఉన్నారు, ఒక అన్నయ్య ఉన్నారు. వాళ్ళది ఎక్కడైనా? అక్కడేనా? అన్నీ ఇక్కడ ఉంటారు. లేదంటే వాళ్ళ కూతురు ఇంటికి వెళ్ళిపోడు, కోర్టుకేస్తారు. ఓ అక్క ఇక్కడే ఉంటుంది, ఎక్కడ పేటలోని. ఓ అక్కమో బుర్లక్కలో ఉంటుంది. సరే మా అమ్మగారు, మీకు పొలం ఉందా? ఉన్నది బాబా. ఎంత ఉంది? ఒక 5 కుంచాలు ఉంటుంది. 5 కుంచాలు అంటే ఎన్ని? 6 ఎకరం. 6 ఎకరం. అది అందులో ఒడ్లు పండుతాయా? పండుతాయి. మరి ఇంకా మిగతా కూర ఖర్చులు ఇవన్నీ ఎలాగా? కూరకే, నారకే, మన బొబ్బకే ఎలాగా అంటే మరి తాతయ్య ఇంతవరకు కష్టపడుకుని ఓపుగాను నేను పనులోకి వెళ్ళేదాన్ని. ఇప్పుడు తాతయ్య పనులోకి వెళ్తాను, నేను అలాగే సోడ బియ్యం పట్టుకుంటాం, కొమ్ముద్దని ఓట్లు పెట్టుకుంటాం. తాతయ్యకి ప్రభుత్వం వారు, గవర్నమెంట్ వారు 2500 ఎంతో ఇస్తున్నారు. నాకు రూపాయి గట్ట ఏం లేదు కానీ బొమ్మకేం లోట్లేదు. బావా పెంచుతున్నాడు దేవుడు, ఎంత బొమ్మ పెట్టి పెంచుతున్నాడు అంటే కానీ బొమ్మకాయలు లోట్లేదు, బట్టలకి లోట్లేదు. ఇప్పుడు బావు నువ్వు చెప్పావు చక్కగాను. అమ్మ నీకు ఎలా జరుగుతుంది, ఎలా పోషణాధారం అవుతుందంటే నాకు బొమ్మకు లేని లోటు లేదు, బట్టలకు లేని లోటు లేదు, ఖర్చు పెట్టుకుంటానికి ధనం లేని లోటు లేదు. ఆయనే ఇస్తున్నాడు. ఎలాగిస్తున్నాడంటే నేను ఆయన మీద ఆనుకుని ఉన్నాను. ఒకవేళ నేను ఎట్టకపోతే ఈ బిడ్డ నా కోసం ఏడుతుందని ఆయన ఇస్తున్నాడు. ఎలాగిస్తున్నాడు, ఎలా ఇస్తున్నాడు ఆయనకే తెలుసు, నాకే తెలుసు. కానీ నాకు ఇంకేం తెలుతావు. కనీసం అగ్గు పొల్ల కూడా ఇంకొకటి ఇంటికి వెళ్ళను బుజ్జి. వెళ్ళరు, నాకు ఇది లేదమ్మని చెప్పి పక్కింటికి వెళ్ళను. అగ్గు పొల్లకి వెళ్ళను. అది ఇంట్లో గ్యాస్ ఉంటుంది, కాఫీ పెట్టుకుంటాం. ఎప్పుడన్నా కొంచెం
కొద్దిగా అయిపోయేది ఉంటే గ్యాస్ మీద వండుతాను, లేకపోతే అగో ఆ పాకలో పొలం పొయ్యి మీద ఉండేస్తాను. ఇప్పటికి పుల్లలు పోయి వాడతారు. పొలం పోయి బాగా ఆడతాను. డైలీ స్నానం చేస్తాడు తాత, నేను ఏ నీళ్ళు పోసుకుంటాను. పొలం పోయి బాగా వాడతారు. సర్వచిత్తంబు నీదేనయ్యా, స్వరూపమేచ్చు కొమ్మా నీవే, సారిపైనున్న మంటినయ్యా, సరి అయిన పాత్ర చేయుమయ్యా, సర్వేశ్వర నిరిక్తుండగా సర్వదా నిన్నే సేవింతును, సర్వచిత్తంబు నీదేనయ్యా, స్వరూపమేచ్చు కొమ్మా నీవే. ఈ దేవుని మీద విశ్వాసం ఇలాగ ఎలా అలవాటైంది మీకు? ఎలాగ అలవాటైంది అంత పెట్టి బావా. ఎందుకంటే మేము చిన్నప్పటి నుంచి ప్రార్థనకి వెళ్ళిపోడు మేము. మరి ఏమన్నా హాస్పిటల్కి ఏదైనా వెళ్ళాలంటే, మరి ఏ హాస్పిటల్ కన్నా వెళ్ళాలంటే ఒంట్లో బాగోలేదని హాస్పిటల్కి వెళ్ళాలంటే నాకు దేవుడు ఏ బాబు పెద్ద వేలు ఖర్చు అయ్యి జబ్బు ఏమి ఎట్టలేదు. తాత్కాలికంగా చిన్న తెగులు, మానవురాలు కదా. అవును. సర్వకృపానిదేగు ప్రభువా, సకల శర సంతోషము, స్తోత్రము చేసి స్తుతించెదను, సంతోషముగా నిన్ను పొగడెదను. హల్లెలూయా 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 హల్లెలూయని పాడెదను, ఆనందముతో సాగెదను. శనివారం భోజనం చేయరా? నేను తిన్నండి. ఉపవాసం ఉంటారు. మళ్ళీ ఎప్పుడు తింటారు? రేపు పొద్దున్న తింటారా? రేపు ఆరాధన అయ్యాక తింటాను. అమ్మో, 2 పూటలు అలాగే ఉంటారా మీరు? శనివారం పూట ఉపవాసం ఉంటే ఎప్పటి నుంచి ఉంటున్నారు? నేను శనివారం ఉపవాసం 20 సంవత్సరాల నుంచి ఉంటున్నాను. ఎందుకు ఉంటున్నాను అది కూడా చెప్పాలని. నువ్వు పిల్లోడు అయినా చెప్పండి. తల మీద నాకు కురిపెత్తే బోడిగుండు చేయించేసుకుని ఏగాలుకోకుండా రోజు ముసుకేసుకుంటామే. అక్కడ ఒక ఆవిడ పెంచుకొచ్చి పాస్టర్ అమ్మగారు, మా అమ్మగారు ఊళ్ళోను. ఆవిడ అన్నది, అమ్మా నువ్వు ఇక్కడున్నా బోర్మని దేవుడికి దండం పెట్టుకుంటున్నావు, ప్రార్థన కాడికి వెళ్దాంరా, పెంచుకొస్తూ మీటింగాలు అంటే వస్తానమ్మా అన్నాను. ఆ దేవుడి గారు మీటింగ్ కాడికి వెళ్తాకి 5 రూపాయలు కారు ఖర్చు లేదు. అక్కడ మా అమ్మగారు ఊళ్ళో కారు ఎక్కితే 2:30 కావాలి కారు కట్టు రాజమండ్రికి, 2:30 లేదు. అప్పుడు మా అమ్మ అన్నాను కన్నా, అమ్మా నేను ఎక్కడో దిగుని తెచ్చిస్తానమ్మా, వెళ్ళు ప్రార్థన కాడికి అన్నారు. అంటే మీకు 20 సంవత్సరాలు ఉన్నప్పటి నుంచి చేస్తున్నారా? అంతే. అప్పటికి మీకు పెళ్లి కాలేదు? అయిపోయిందా? పెళ్ళి అయిపోయింది. ఎందుకంటే దగ్గర ఆయన గురించి నాకు 15 సంవత్సరాలు పొరగా ఒక్కొక్కరికి చేసేసాడు మా నాన్నగారు. మరి దగ్గర అయినా చెల్లెలు కొడుకని చేసేసాడు. అక్కడికి వెళ్ళిన తర్వాత పెంచుకొస్తే పాస్టర్ గారి దగ్గరికి వెళ్ళిన తర్వాత నేను ఏమన్నా విన్నారా, ఈ నాకున్న బలహీనత నాకు పోయి నేను బాగా మళ్ళీ నేను పనిలోకి పాటలోకి ఆరోగ్యంగా పోతే నేను బ్రతుకున్నంతకాలం ప్రతి శనివారం నాడు కూడా అన్నం తినుకోకుండా నేను ఆరాధనకి వెళ్తాను. నేను బ్రతుకున్నంత కాలం నీ సన్నిధానాన్ని నేను దొంగిలించను అని దేవునికి ఒడంబడికి చేసుకున్నాను. అక్కడ నేను ఒడంబడికి చేసుకుని ఒకరోజు పూరాగా అవ్వలేదు, తెల్లారి గంటల 2 గంటలైంది, రాత్రి 2 గంటలైంది. వెంటనే ఆ పెంచుకొచ్చిన మీటింగ్ కాడ కూకున్నదంతా గడ్డి, ఒట్టి గడ్డి కింద వేశారు, బరకాములు గిరకాములు గట్ట కాదు. ఆ గడ్డిలో నేను ఉన్నాను. ఆ పెంచుకొచ్చి పాస్టర్ గారు మా కూడా వచ్చిన వాళ్ళు 6 ఎంతమంది ఉన్నాం. ఆయన పాస్టర్ గారిలోకి వచ్చేసి నా తల మీద చెయ్యేసి అక్కడ నచ్చాడు వాడు. పైగా అక్కడ గొప్ప సంగతి ఏంటంటే నేను కూకున్నది గడ్డి అయితే నా బట్టలు తల్లలేదు, కానీ చక్కని తెల్లట గోదావరి నీటిలో నేను కూకుని ఉన్నాను. మీకు అది దర్శనం. ఎప్పుడైతే ఈ గోదావరి నీటిలో నేను కూకొని ఉన్నాను, ఆయన చెయ్యి నా మీద అడిపోయిందో, దాని తల మీద వేసేసాడో, ఇదంతా దర్శనమే మీకు? నాకు దర్శనమే. పాస్టర్ గారు అంతా, అమ్మా నువ్వు పేషెంట్ కదా, నువ్వు అన్నం తినమ్మా అన్నది ఆ శనివారం నాడు. నేను అంటున్నాను పాస్టర్ గారు, నేనే చేత కడుక్కోకూడదని
మీరందరూ ఉపవాసం ఉంటే నేను ఉండలేనేటి అన్నాను. కాదమ్మా మేము ఆరోగ్యంగా ఉన్నాం, నువ్వు ఆరోగ్యం లేవు అన్నది. ఆరోగ్యం లేకపోయినా నేను ఉంటానని ఉండిపోను. ఆ ఉపవాసం ఆదివారం నాడు ఆరాధన అయిన తర్వాత అన్నం తిందామంటే 20 కాటాలు వండారు, ఒక మెతుకు దొరకలేదు వెనకాల ఉన్న వాళ్ళు, ఒక్క మెతుకి దొరకలేదు తిందామంటే. అప్పుడు 6 అయిపోయింది. ఆ రాత్రి అంతమంది ఉపవాసం, ఆ తెల్లారిపోద్దాను. అప్పుడు నేను లెక్కేసుకున్నాను అన్నమాట, నాయన బొబ్బ తిన్నంత మాత్రాన్నే ఆరోగ్యం బాగోలేనప్పుడే నన్ను ఎంతకాలం వండించావు. నేను ఇంత దారిని అయ్యాను, కానీ ఇంకా అలాగలాగా ఇలాగ అలవాటు అవుతుందో దేవుని అలవాటు అవుతుందో బుజ్జి గొప్ప మేలేటంటే నన్ను కన్నా నాన్నగారికి కానీ నా తోడబుట్టిన వాళ్ళకి కానీ ఎవ్వరికి ఈవిడి ఏ పనిలోకి వెళ్ళింది లేతే ఏం చేసింది ఎవ్వరికి కూడా తండ్రిని కానీ అన్నయ్యలకు కానీ చిన్న డాగ్ తేనవలేదు. దేవుడు చాలా బాగా కాపాడాడు, చాలా బాగా ఇప్పుడు కాపాడుతానేమో. నన్ను దిద్దుము చిన్న ప్రాయం సన్నుతుండగా నాయనా, నన్ను దిద్దుము చిన్న ప్రాయం సన్నుతుండగా నాయనా, నీవు కన్న తండ్రి వనుచు నేను కాననైతిని నాయనా, నన్ను దిద్దు చిన్న ప్రాయం సన్నుతుండగా నాయనా. ఇంకా మా అమ్మ మీ జీవితంలో బాగా బాధపడిన సందర్భంలో ఉన్నప్పుడు దేవుడు చేయని సహాయం ఏమైనా ఉందా? బావా, నా జీవితంలోనూ నేను బాధపడినప్పుడు సహాయమే కాదు, నాకు ఎప్పుడైనా పెద్ద శోధన లేకపోతే పెద్ద ఇది వచ్చేటప్పటికి నాతోటి నేనంతా దేవుని భక్తి పరురాలని కాదు, తాతయ్య గారిలాగా చక్కని మాట్లాడతాడు, చక్కని మాట్లాడేస్తాడు. ఏలాంటిదా యేసు ప్రేమ నన్ను తోల నాడక తనదు జాలి చూపినదా, ఏలాంటిదా యేసు ప్రేమ. చదువుకున్నారా మీరు? చదువుకున్నానండి, వెళ్తా వెళ్ళాను బడిలోకి, 2వ తరగతి కాడ కడక చదవలేదు. అరే, బైబిల్ చదువుతారా? గుణించుకుని ఒక్కొక్క అక్షరం అలాగ నిదానించుకుని ఇప్పుడు ఇంతకనే నేను పాట పాడాను లేదా అన్నాను అంటేనే నేను అదే చెప్తున్నాను బావుగా. మరి నేను క్రైస్తవురాల్ని, విశ్వాసురాల్ని, చదువు క్వశ్చన్ గట్ట కాదు నాయన. నాకు ఆసక్తి ఉంది కాబట్టి నాకు ఏదైతే కావాలని అడుగుకుంటానో దానికోసం 4-5 సార్లు అడుగుతాను. ఆయన ఒట్టగా నేర్పాడు నాకు పాటలు, దేవుడు నేర్పారు. అంతేగాని నేను పుస్తకం కనగానే చదివేస్తాను బావా. చదివేది ఎలాగా మీకు వినపడతాయి పాటలు? అమ్మని అమ్మల ఎంచుమించు నేను ప్రార్థనకి వెళ్తామే కాదు. ఆర్ఆర్కే మూర్తి గారు వాక్యం 15 సంవత్సరాలు విన్నాను, రేడియో వాక్యం. ఆ రేడియో వాక్యం ఎంత పుట్టి స్టైలు పుట్టి పల్లవి ఈ టిప్పు పట్టుకున్నాను అని అంటే ఇంకొక ఈ నెల చివరికి వచ్చేటప్పుడు శరణ పట్టుకుంటాను అన్నమాట. వినేసి విన్నదే పట్టేసుకొని ఆ పట్టుకున్న దాన్ని దేవుడితో చెప్పుకుంటాడు. ఆయన జ్ఞాపకం శక్తి బాగా ఇయ్యి, వెనకాల శరణం ముందు శరణ వెనకాల కానీ పెట్టుకోకుండా మరి మంచిగా ఇయ్యి. ఎందుకంటే ఇలాగా పెట్టావు నేను ఇట్టాను అని అంటే నేను చదువులేదని చదువులేదని అందరూ అనుకుంటారా? నేను చదువులేదని అందరూ అనుకుంటారు. మరి నువ్వు లైన్గా నేర్పు నాకు అని దేవుడిని అడిగా, లైన్గా నేర్పిస్తాను. ఇంకా అదే లైన్లో పాడతారు, ఒకటి వెనక కానీ ముందు పెట్టనండి. అంతేగాని బాబు నా గొప్పతనం కాదు, నా మంచితనం కాదు, నా చదువు కాదు, నా తెలివి కాదు, దేవుడిని ఏర్పాటు. దేవునికి స్తోత్రం. ఏర్పాటు. యెహోవా నా బలమా యథార్థమైనది నీ మార్గం, పరిపూర్ణమైనది నీ మార్గం. యెహోవా. మీరు ప్రార్థన చేస్తారు కదా, పొద్దున సాయంత్రం చేస్తారు కదా, ఏం చేస్తారు ప్రార్థన? నేను ఏమని చేస్తాను ప్రార్థన, నేను గంట చేసుకుంటాను బుజ్జి ప్రార్థన ప్రతిరోజు గంట సేపు పొద్దున సాయంత్రం అండి. తెల్లగంటలు 3 గంటలకు లేస్తాను.
అరగంట చేసుకుంటాను. అరగంట ప్రార్థన చేసుకుని మళ్ళీ లోనకు పోతాను. మళ్ళా నా పని పార్టీ చేసుకుని మళ్ళీ 15 నిమిషాలు చేసుకుంటాను. మళ్ళీ చేసుకుంటాను. ముఖం గట్ట కొట్టుకున్నాక మళ్ళీ 15 నిమిషాలు చేసుకుంటాను. అన్నం తినే ముందు మళ్ళీ 15 నిమిషాలు చేసుకుంటాను. ఇంకా ఎప్పుడు కాకపోతే చేసుకుంటారు. రాత్రిపూట రాత్రి ఎంచుమించును నా సొంత ప్రార్థన అరగంటకి ఎక్కువే చేస్తాను. నేను గుళ్ళోకి వెళ్ళి గుళ్ళో ఇంటికాడ ఉన్నాయి, ఎక్కడికట్టే ఉన్నాయి, అరగంటకి ఎక్కువే చేస్తాను. ప్రార్థనలో దేవుణ్ణి ఏం అడుగుతారు? నాకు అదినైనా, నాకు ఇదినైనా, నాకు అది లేదునైనా అని అన్నాం. గ్రామం అంత కొరకు ప్రార్థన చేస్తాను. రైతుల కొరకు ప్రార్థన చేస్తాను. చదువుకున్న బిడ్డల కొరకు ప్రార్థన చేస్తాను. కష్టపడే బిడ్డల కోసం ప్రార్థన చేస్తాను. గృహాలు కట్టుకున్న బిడ్డల కోసం ప్రార్థన చేస్తాను. వ్యవసాయం చేసుకున్న బిడ్డల కోసం ప్రార్థన చేస్తాను. నిన్ను నమ్ముకోపోని అందరికీ దేవుడే నువ్వు అంటాను. నిన్ను నమ్ముకోపోయి నువ్వు అందరికీ దేవుడు. అందరికీ దేవుడే. అందరూ నీ పిల్లలమే. నువ్వు పక్షపాతి కాదు. నువ్వు మంచి దేవుడు. నీ గుప్పులు అందరినీ పోషించడు. నీ గుప్పులు ఇప్పకపోతే ప్రతి జీవి పత్తే ఉంటుంది. నాయనా నిన్ను ఎన్నిసార్లు స్థుతించుకున్నాను, నీ రుణం తీర్చలేను నాయన. నేను ఎన్నిసార్లు చెప్పుకున్నాను, నీకు ఇంకా రుణపడేమన్నాను నాయన, నీకు ఇంకా రుణపడేమన్నాను నాయన. నాయనా నీకు స్తోత్రాలు, నాయనా నీకు పొందనాలు ప్రభా. నాయనా సిరి నా కన్న తండ్రి, నాకు ఉండటానికి నీడు ఇచ్చావా, తినటానికి తిండి ఇచ్చావా నాయన, నీకు పొందనాలు ప్రభా, నీకు స్తోత్రాలు. ఇదిగో నా కన్న తండ్రి, తల్లిదండ్రులు చేసిన ఏర్పరిచిన ఈ జంట, ఆ బిడ్డనే నా జాలి కలిగిన ప్రభా. ఆ బిడ్డకే నాకును, ఆ బిడ్డ నేను, మేమిద్దరమే కదా. నా ఏసు తండ్రి నీకు వందనా, నా కన్న తండ్రి నీకు వందనా. మాకు వేలు కొలిసే ఈ జబ్బులు ఎట్టిన కానించి మాకు మంచిలు ఇచ్చి దిక్కు లేదు నాయన, మాకు నీళ్ళు ఇచ్చి దిక్కు లేదు నాయన. నువ్వే మాకు దిక్కు, నువ్వే నాకు నాయన. నువ్వు నాకు మాట ఇచ్చావు కదా, నువ్వు నాకు చెప్పావు. నీ అందు భయభక్తులు కలిగిన వారికి నీ దేవదూత కావలా ఉంటుంది అన్నావు. నీ దేవదూత కావలా ఉంటుందని నువ్వు నాకు వాక్యం ఇచ్చావు అని దేవునితోటి మా గ్రామం మా ములగాడలో ఎన్ని సంఘాలు ఉన్నాయి, అన్ని సంఘాలు పాస్టర్ గారి కొరకు కార్యం చేస్తారు. ఆ సంఘం ఈ సంఘం అని కాదు. మరి మీ మీద కొంతమంది పోట్లాడిన వాళ్ళు ఉంటారు కదా, గొడవ పెట్టుకున్న వాళ్ళు, వాళ్ళ కోసం కూడా చేస్తారా? నా బాగా దేవుడు ఎంత బాగా బయలుపరిచాడు నీకు నిజమే. ఎవరో మా ఇంటి పేర్లోలే, మాకు రక్త సంబంధులే. అమ్మకి పిల్లలు పీతలు లేరు కదా. ఈ 5 గుంటల భూమి అమ్మనే నిర్ణిస్తాం. ఎంచుమించును 4 నెలలు కంటి మీద కునికేయనివ్వలేదు. చక్కని మాట చెప్పాను నేను. బాబు నేను తిన్నాక ₹1 మిగిలితే నువ్వే బతికెళ్ళి కానీ లేరు. ఏమన్నా నిన్నరా? నేను తిన్నాకాడా తింటాం. ఎవరిని పెంచలేదు కదా, వాళ్ళకి రాయలేదు కదా. ఒకవేళ ₹1 మిగిలిందనుకో నువ్వు పట్టుకెళ్ళి కానీ అదే మా తర్వాత నీదేలే అన్నట్టు. మిగిలిందనుకో నువ్వే పెట్టుకెళ్ళి కానీ. ఎవరు ఉన్నారు? నేను ఎవరిని పెంచలేదు కదా, నీదే ₹1. ఇరుగు పొరుగు ప్రతి కుటుంబం కొరకు అందుకునే గంట టైం తీసుకుంటాం. మా గుళ్ళోను వ్యాన్ కుర్చీలు ఉంటాయి. నేను కింద కూర్చుంటారు. ఇప్పుడు నాకు మోకాళ్ళు సరుపులు కానీ బాబు మరి నువ్వు చిన్నబిడ్డావు, నేను ఉపాసం ఉంటాను, కాళ్ళు అవుతుంది కానీ కాళ్ళు కూడా లాగో నాకు. ఇప్పుడు కింద కూర్చుంటారు చర్చిలో, కింద కూర్చుంటాను. మోకాళ్ళు వేస్తాను, ప్రార్థన చేసుకో. మోకాళ్ళు ప్రార్థన చేస్తారు. మోకాళ్ళు అనుభవం ఉన్న వాళ్ళు మోకాళ్ళు వేయండి, మోకాళ్ళు గట్ట నొచ్చిన వాళ్ళు నుంచుని ఉన్నది అంటారు పాదులు. మోకాళ్ళు వేరే ఉంటారు నుంచుని కాళ్ళు సరుపులు గట్టాలి ఏందే మోకాళ్ళు వేసుకున్నట్టు చెప్పుకుంటా ఉంటారు. నా మనసులో నేను చెప్పుకుంటా ఉంటాను. మరి మీకు ఏమి లేవు కదా, టీవీ లేదు, ఫ్రిడ్జ్ లేదు, వాటి కోసం అడగొచ్చు కదా దేవుణ్ణి. వద్దు, నా అమ్మ కాదు. ఎందుకని? వద్దు, అడగండి, తప్పేం లేదు. నాకు వద్దు బాబా, నాకు వద్దు బాబు నీకు వద్దు. నాకు టీవీ వద్దు. ఇంకా ఒక్కో రోజు నేను టిఫినే తెచ్చుకో. ఎందుకు తెచ్చుకో? డబ్బులు ఉండవు, ఉత్తి టీయే తాగుతాం. ఎంత జాలి యేషువా, ఎంతయను యోచింపలేను. ఎంత జాలి యేషువా, ఆనికరుడా హింసకుడను, ఆనికరుడా హింసకుడను, దేవదోషకుడను నేను. అవిశ్వాసినైన నన్ను, అవిశ్వాసినైన
నిజంగా ఎంత సంతృప్తికరమైన జీవితం అండి. మీకు వీడియో చూపిస్తాను చూడండి. తాటాకులు ఒక పక్క, పెంకుటిల్లు, ఇంట్లో ఏమీ లేదు, ఒక టీవీ కానీ ఫ్రిడ్జ్ కానీ ఏమీ లేదు. కానీ మా అమ్మగారు అంటున్నారు చూడండి, దేవుడు నాకు దేనికి కొదువు చేయలేదు, తినడానికి ఆహారం ఇచ్చారు, కట్టుకోవడానికి బట్టలు ఇచ్చారు, ఏ అవసరానికి సమయోచితమైన సహాయం దేవుడు చేస్తున్నారని. మరి మామగారి విశ్వాసం చాలా గొప్పది, ఉన్నదానిలో తృప్తి పడటం. మరి కొన్ని అవసరాలకి డబ్బులు చేతిలో ఉండవు కదా, అప్పుడు దేవుడి మీద కోపం వచ్చిందా ఏంటి ప్రభావ మాకు కోపం రాదు, డబ్బులు లేవు కదా చేతిలో, డబ్బులు లేవు కదా, కోపం రాదు. ఈజీగా ధైర్యంగా ఉన్నాను నేను. ఎలా ధైర్యంగా ఉన్నావు మామ అని అంటలేదు. చెప్పండి, ఎలా ధైర్యంగా ఉన్నావు మామ అని అంటాడు. ఇంకా నాకు డబ్బులు లేవు కాబట్టి దేవుడు అనంత జ్ఞాని. కీర్తనలో ఉంది వాక్యం ఏమని, నీకు అనారోగ్యం వచ్చి లేకపోతే నువ్వు బలహీనరాలు అయిపోయినప్పుడు నీకు పరిచారం చేయటానికి నీ దగ్గరోళ్ళు మీ దూరపోళ్ళు అని కాదు, ఎవరో ఒకరు తీసుకెళ్ళి నీకు లేకపోతే వాళ్ళే వచ్చి నీకు ఇంత ఎట్టి వాళ్ళు నేను పంపుతాను అంటున్నాడు. ఆయన అనంత జ్ఞాని. సరే, మీకు పెళ్ళి ఎన్ని సంవత్సరాలు అవుతుంది? అవుతుంది, ఏం చూపించును, ఒక 50 సంవత్సరాలు అవుతుంది. 50 సంవత్సరాలు అవుతుంది. ఎప్పుడన్నా తాతయ్య గారితో గొడవ పడ్డారా? తాతయ్య గారితో గొడవ పడతాం, తాతయ్య గారిని నేను అనుకుని కనీసం నేనేమంటా, నిన్న బావా నాయన నిన్ను నేను నమ్ముకున్నాను, నీ అందు నేను విశ్వాసం ఉంచిన బిడ్డని, నేను క్రైస్తవురాళ్ళు అయ్యుండి నా నోట అంటాను భార్య భర్తలు ఇద్దరు కైలే కుక్కల్లాగా ఒడుక్కుంటేని నా విశ్వాసం ఏముంది నాయన, నా విశ్వాసం ఏముంది. ఆయన ఒకవేళ నన్ను ఏమన్నంటే నా ఒళ్ళేమన్నా నిప్పొస్తుందా, నన్ను చేసుకున్నాడు కాబట్టి అన్నాడు అంటారు, అంతేగాని ఎదురుపడి ఏం మాట్లాడరు. ఆయన్ని నేనేమన్నా బాబా. మా అమ్మగారితో మనం సమయం గడపడం చాలా ఉత్తమం. మా అమ్మగారి విశ్వాసం, వారి ప్రార్థనా జీవితం విన్నారు కదా. మా అమ్మగారు ఆమె సొంతానికి ఏమీ ప్రార్థన చేయరు, ఊరి కోసం, ఊరిలో ఉన్న సంఘాల కోసం, సేవకుల కోసం, వారి బంధువుల కోసం ప్రార్థన చేస్తా వారి ప్రార్థనా జీవితాన్ని గడుపుతున్నారు. నిజంగా ఈ రోజుల్లో ఉపవాసం ఉండటం చాలా తక్కువైపోయింది. కానీ మా అమ్మగారు ఒక తీర్మానానికి వచ్చిన తర్వాత, ఆ మా అమ్మగారికి 20 సంవత్సరాల వయసు నుండి ఇప్పటి వరకు కూడా ప్రతి శనివారం మొదలు పెడితే ఉపవాసం, ఆదివారం ఆరాధన అయ్యే వరకు కూడా ఏమీ ముట్టుకోరు. నిజంగా వారి విశ్వాస జీవితం చాలా గొప్పది. చదువు లేకపోయినా సరే, బైబిల్ అంతగా తెలియలేకపోయినా సరే, దేవుని మీద ఆనుకున్న రీతి, వారించిన విశ్వాసం ఈ తరానికి ఒక మాదిరికరమని. మామా మరి నేను వెళ్ళరానా? వద్దొద్దు మా అమ్మ, మీరు తినండి. వద్దు, నేను తింటాను. మళ్ళీ ఎప్పుడన్నా వచ్చినప్పుడు మీ దగ్గరకు వస్తాను, సరేనా? సరే, చాలా సంతోషం మా అమ్మ, మరి నేను వెళ్ళరానా? బావా కాదు మామ, కూర్చో. కాదు కూర్చో. ఏం కాదు మామ, కూర్చో చెప్తా. నాకు డబ్బులు ఇస్తేనే నన్ను బతకని బాబు, నువ్వు కాదు చంపిస్తావు ఏంటని. ఎందుకంటే దేవుడు ఆయన నన్ను పోషిస్తున్నాడు, నువ్వు ఇప్పుడు నేను మళ్ళీ నెల కొత్తవో, 2 నెలలు కొత్తవో, ఏడాది కొత్తవో అప్పటికి నేను ఉంటే ఇప్పుడు మాతో నాకు రూపాయి ఎందుకు వద్దంటున్నాను తెలుసా బాబు. నీకు తెలుసా ఓసన్న మినిస్ట్రీ ఓసన్న ఆయన పేరు. చీరపట్నం ప్రార్థనకు వచ్చాడు. ప్రార్థనకు వచ్చేటప్పటికి అక్కడ 10 ఊళ్ళు జనం ఉన్నారు. ఒక మాట అడిగాడు ఆయన, నేను చెప్పేశాను. మరి ఒక్కసారి తీసుకో, మళ్ళీ రానులే నేను. నాకొద్దు బాబా, ఎందుకు నా బాగోదు నీకు. నేను చెప్తున్నాను, దేవుడు ఎంచక్కా పోషించారు, నన్ను ఎంచక్కా పోషించేస్తున్నాడు. నన్ను ఆయన పోషించకపోతేనే ఆయన మా అమ్మగారు ఇదిగో క్రిస్మస్ కానీ ప్రార్థన చేస్తా 500 కాగితం ఇచ్చేసాడు నాకు, క్రిస్మస్ కాకు కొనుక్కోమని. ఆయన ప్రార్థన చేస్తున్నాడు. నాయన నేను మాట చెప్పినందుకే నాకు ఆయన చీరకి డబ్బులు ఇచ్చేసాడు. ఆయన కాగితం ఆయనకి చేతులు పెట్టేసిన తర్వాత నా ప్యానం చక్కగా ఉంది. మరి లోదర్ సంఘంలో బాగా పెరిగావు అని నీకులాట అబ్బాయి గారు మరి 200 300 ఆ ఉద్యోగం చేసుకుని వాళ్ళందరూ 40 మంది వచ్చారు. వాళ్ళు దండయాత్ర 3 కార్లు జనం. అక్కడ నన్ను పాట పాడమన్నారు.
డబ్బులు 3 సార్లు బాబు తీసుకోవాలా? ఇచ్చుకోలే. నాకు డబ్బులు ఇచ్చాడు బాబా దేవుడు. నాకు డబ్బులు లేకోకుండా లేను. నా మాట చూడైతే అయ్యో బియ్యం. నిజంగా ఈ విషయంలో సిగ్గుపడే విషయం. నిజంగా మా అమ్మగారికి ఏముందో ఏం లేదో నేను ఇక్కడ అంతా చూస్తున్నాను, కానీ బలవంతంగా చేతులు పెడుతున్నా కానీ తీసుకోవట్లేదు. ఏ ఒక్క రూపాయి కూడా వద్దంటున్నారు. అంతకుముందు కూడా చాలామంది ఇస్తుంటే తీసుకోలేదంట. ఎందుకంటే దేవుడు నాకు ఇచ్చాడు, నాకు సరిపోతుంది అంటున్నారు. నిజంగా ఈ విశ్వాసం నాకు తెలిసి క్రైస్తవులు అనబడుతున్న వారిలో 99% ఎవరికి లేదనే నేను అనుకుంటున్నా. 1% ఉన్నారు, లేరని కాదు. వారి ప్రార్థనలే, ఇంకా ఇలాంటి వారి ప్రార్థనలే, ఆ 1% ఉన్న మామగారు ఉన్నారు. అలాంటి వారి ప్రార్థనలే ఇంకా మన దేవుని నామం మహిమపరచబడతా ఉంది. ఎంతైనా ఒక అద్భుతమైన విశ్వాసం, అద్భుతమైన మాదిరి మా అమ్మ చూపారు. మామ తీసుకో మామ, ఈ ఒక్కసారికి తీసుకో. నా అమ్మ కాదు, నా కడుపును పుట్టిన బిడ్డ కాదు నన్ను. ఎందుకంటే బావు నువ్వు నేను నిజం చెప్తున్నాను, నాకు లేకపోతే నేను తీసుకుంటాను. ఫస్ట్ ఆదివారం సంస్కారం తీసుకుంటాను. నేను ఏమంటాను నిన్నవా దేవుడితోటి, బావా నేను ఇంటికి పనికిరాందని, ఈ పనికిరాందాన్ని ఈ వస్తువుని ఇలాగ ఆడుకుంటున్నావే నాయనా, పారేస్తలేదే నువ్వు ఇంకాను ఈ వస్తువుని ఇంకా పనికిరాందాన్ని ఇంకా వాడుకుంటున్నావు. బావు నేను పనికిరాందని నాయన, నేను ఎందుకు పనికిరాందని నాయన, నేను ఎందుకో నన్ను ఎంతగా ప్రేమిస్తాను, ఎందుకో నన్ను ఎంతగా కాపీకి లోటు లేకుండా. ఆ పాట వచ్చా మీకు? ఎందుకో నన్ను ఎంతగా నీవు ప్రేమించుతావో దేవా వచ్చా? పాడండి. ఎందుకో నన్నెంతగా నీవు ప్రేమించితివో దేవా, అందుకో నాదేన స్తుతి పాత్ర, హల్లెలూయా యేసయ్యా, హల్లెలూయా యేసయ్యా. నా పాపము బాప నరరూపి అయ్యావు, నా శాపము బాపి నలిగి వ్రేలాడితివి, నా పాపము పాప నరరూపి అయినావు, నా శాపము పాప నలిగి వ్రేలాడితివి. నాకు సాలిన దేవుడవు నీవు, నా స్థానములో నీవే, నాకు చాలిన దేవుడవు నీవు, నా స్థానములో నీవే, హల్లెలూయా యేసయ్యా. ఎందుకో నన్నెంతగా నీవు ప్రేమించితివో దేవా. మామా మరి నాకు ప్రార్థన చేస్తావా? నేను బయలుదేరతా. కూర్చో, నువ్వు కూర్చో. స్తోత్రము 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 నా తండ్రి, నీకు వందనాలు అయ్యా, నీకు వందనాలు. పరిశుద్ధాత్మ తండ్రి నీకు వందనాలు. గొప్ప దేవుడా నీకు వందనాలు. నాయనా బాబు విజయవాడ నుంచి నా కన్న తండ్రి, నా జాలి కలిగిన ప్రభు, నా కరుణ కలిగిన యేసయ్య, నేను ఎక్కడో మారుమూల గ్రామాన్ని ఉన్నా నా కోసం బాబు టౌన్లో నుంచి వచ్చాడు నాయన. నాయనా నీ బిడ్డ యవనస్తుడు, నీ బిడ్డ విశ్వాసం, నీ బిడ్డలో నీ బిడ్డల ఆరోగ్యం, నీ బిడ్డల పని, నా కన్న తండ్రి నీకు స్తోత్రాలు 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 ప్రభా. నాయనా మేమే ఉన్నప్పటికీ, నీ బిడ్డ టౌన్లో ఉన్నప్పటికీ అందరము కుటుంబీకులు నాయన, అందరూ కుటుంబీకులు ప్రభు. నీకు స్తోత్రాలు 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 నాయన. నువ్వు కళలో కూడా మరవని దేవుడు, కంటికి రెప్పలాగా కాలుకి దీపంలా కాపాడే దేవుడు, నీ అందు భయభక్తులు కలిగిన బిడ్డ నాయన. నీకు స్తోత్రాలు స్తోత్రాలు ప్రభు. అయ్యా నీ బిడ్డని నీ కరుణ కలిగిన హస్తాలకి, నీ జాలి కలిగిన హస్తాలకి నేను అప్పులుపుకుంటున్నాను ప్రభు.
నేను అప్పు చెప్పుకుంటున్నాను ప్రభువా, నీ బిడ్డనే. నాయనా నీకు స్తోత్రాలు. నీ బిడ్డ శ్వాసం, నా ప్రార్థన నీ పాద సన్నిధి కాడికి సాంబ్రాణి పొగల జ్ఞాపకం చేసుకో. నాయనా ఈ యొక్క నా కన్న తండ్రి 11వ నెల 4వ తారీఖు ఇవాళ శనివారం సబ్బాతి దినం. నీకు స్తోత్రాలు 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 ప్రభా. మమ్మల్ని నా తండ్రి ఇలా సమకూర్చినందుకు నీకు రుణపడిపోయి ఉన్నాను ప్రభా. నీకు వందనాలు నాయనా. నీ కుమారుడు వెళ్ళిచుండగా నన్ను విడిచిచుండగా వెళ్ళిచున్నా నీ కుమారుడికి విడిచుతున్న నాకు నీ సహాయం, నీ కాపుదల, నీ పరిశుద్ధాత్మ మాకు అనుగ్రహించి నువ్వు మహిమ పడతామని, నీకే మహిమ ఘనత ప్రభావాలు పొందుకోమని నా ప్రభువును యేసుక్రీస్తురా నిన్ను మిక్కలు వినయంతో బ్రతిమిలాడి వేడుకొంచున్నాను నా పరమ తండ్రి. ఆమేన్. ఎంత జాలి యేషువా, ఎంతయను యోచింపలేను, ఎంత జాలి